గెలుపు కోసం కలిసిపోదాం. పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు. ఈ గెలుపు కోసం అనే మాట ఎందుకంటే ఇది మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తి. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు. ఈ తెలంగాణ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎట్లుంటుందంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో స్థానిక సంస్థల ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెగ్యులర్గా ఏముంటుందంటే లోకల్ బాడీలో పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు. ఆ వ్యక్తిత్వం పైన ఎలక్షన్ జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుంటే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వం పైన ఎలక్షన్ జరుగుతుంది. ఆ మనిషి ఎంతవరకు కరెక్టు, ఆ మనిషి నిజాయితీ పరుడా కాదా, ఆ మనిషి ఎంతమందికి సేవ చేసిండు, ఆ మనిషి ఊరు అభివృద్ధి చేస్తాడా లేదా, ఇంతకుముందు ఏం చేసిండు, మంచికి చెడుకు ఉంటాడా లేదా, ఏమన్నా దోచుకుంటాడా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక మనిషికి సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఈయన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈయనకు సపోర్ట్ చేద్దాం, ఈయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం, ఈయన బీజేపీ పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం, ఈయన ఎంఐఎం పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో జనాలు సపోర్ట్ చేయరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది, పార్టీలకు విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకైనా చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకైనా చేయొచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎంఐఎం కూడా చేయొచ్చు, ఎంఐఎం వాళ్ళు బీజేపీ కూడా చేయొచ్చు. ఉన్నారు ఇంకా అక్కడక్కడ, ఇంకా వాళ్ళందరూ అన్ని పార్టీలలో ఉన్నారు. కాబట్టి లోకల్ బాడీలల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు, ఒక వ్యక్తి పరంగానే జరుగుతుంది. ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి ఎట్లాంటోడు, ఎంతవరకు పనిచేసిండు, ఊరు ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తాడు, ఆయనకు ఉన్న పరిచయాలు ఏంది, ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీ వస్తే తీస్తాడా, ఒక ఊర్లో పంచాయతీ వస్తే దింపుతాడా, ఆయన కేపబిలిటీ ఉన్నదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే సర్పంచ్గా ఆయనకు అవకాశం ఇస్తారు. అంతేగాని స్విచ్లు పెట్టేటోడు, దోచుకునేటోడు, తినేటోడు, ఏదో పార్టీ పరంగా వస్తున్నాడు కాబట్టి మనం కేద్దాం అనుకుంటే మాత్రం ఊరు భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఊరు ప్రజలు కూడా చైతన్యంతో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక అవగాహన ఉన్నది. ఎవరు ఎట్లాంటి సర్పంచ్ని గెలిపించుకోవాలి, మన జీవితాలు బాగుపరచాలంటే ఎట్లాంటి వాడు ఉండాలి, మంచికి చెడుకి ఎవడు ఉంటాడు, ఆపత్తులో ఎవడు వస్తాడు, ఇదంతా అవగాహన తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టి ఊర్లల్లో ఎవడు కూడా అంత ఈజీగా పార్టీ పరంగా వచ్చినంత మాత్రాన ఆయన కోట్లేసేద్దామని చెప్పేసి అయితే అనుకోరు. పార్టీ అభిమానులు కూడా ఉంటారు, అది ఒక 10-20% మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంతేగాని మిగతా 80% మాత్రం వ్యక్తి పైనే జరుగుతుంది. ఎలక్షన్ వ్యక్తి పైనే జరుగుతుంది, డెవలప్మెంట్ చేస్తాడా లేదా అనేది. ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు అన్నీ ఒకే అవుతున్నాయి అంటే ఎందుకు ఒకటవుతున్నాయి? ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే, ఏ మండలంలో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఈ అధికారం వచ్చిన తర్వాత కొంతమంది విర్రవేయడం స్టార్ట్ చేస్తారు. ఆ విర్రవేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడు ఏం చేస్తాడంటే, ఇక నాకంటే తూపేవాడు లేడు, మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పేసి కొన్ని ఉద్దర కహానీలు కూడా చెప్తూ ఉంటాడు. దానివల్ల కొంతమంది జనాలు అర్థమవుతుంది వీళ్ళ సిచ్యువేషన్ ఏందనేది. వీడు ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు ఎంత బిల్డప్ కొడుతున్నాడు, వీనికి ఎంత అధికారం మతం ఎక్కింది అని చెప్పేసి జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసిన క్రమంలో ఏమనుకుంటారు, ఆటోమేటిక్గా ఇక వీనికి కాదు, వీనికి పట్టం కడితే ఏం చేస్తాడు, వీడు అధికారం రాగానే, వీడు అక్కడెక్కడనో అధికారం రాగానే, రాష్ట్రంలో అధికారం రాగానే వీడు ఎగురులాడుతున్నాడు, రేపటి నాడు వీనికి అధికారం కట్టబడితే వీని ఎగురులాట ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు ఒకటైతాయి. ప్రతిపక్షాలు ఒకటే ఏం చేస్తారు, మనం గెలిపే లక్ష్యంగా గెలిస్తే రేపటి నాటికి మన పనులు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అధికారం అనేది ఆఫ్ ఉంటే ఇంకా ఆఫ్ ప్రజలు ఏముంటారు, విపక్షాలు ఉంటాయి. ఆ రకంగా ఏమనుకుంటారంటే వీళ్ళకు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎగురులాడుతారు కాబట్టి వీళ్ళకి పట్టం కడితే మనం నాగం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, మనం గెలిచి మన పనులు మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా విపక్షాలన్నీ ఒకటైతాయి. అది బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇట్లా ఏ పార్టీ చూసుకున్నా కూడా అధికార పార్టీకి తక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే వీళ్ళ వల్ల పార్టీ పరంగా ఎక్కడ నష్టం ఉండదు, నాయకుల వల్ల ఎట్లాంటి నష్టం ఉండదు. ఎవరైతే ఇక్కడ ఉంటారో లోకల్లో, ఆ లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ 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 పరిస్థితులను బట్టే జనాలు మారుతారు. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అందరినీ దూరం పెడతారు. వాళ్ళు కొంచెం మంచోళ్ళు ఉండి అందరిని నాగాడుకునేలాగా, అందరిని పిలుచుకునేలాగా, అందరికీ మర్యాద ఇచ్చేలాగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ అనేది పార్టీ పరంగా జరగవు, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా జరగాయి. వీళ్ళకి కావాల్సింది ఎవరు, మంచి వ్యక్తి, ఊరును డెవలప్మెంట్ చేసే వ్యక్తి, మంచి చెడుకు ఉండే వ్యక్తి, ఆపదలు ఆదుకునే వ్యక్తి, ఊరును డెవలప్మెంట్ చేసి ఇంకో స్థానంలో తీసుకుపోయి పెట్టేపోయే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి మొగ్గు చూపుతారు, అట్లాంటి వాళ్ళకే అవకాశం కల్పిస్తారు. అక్కడ పార్టీ పరంగా మాత్రం ఏం జరగదు, పార్టీలన్నీ కూడా ఏకం కావడానికి కూడా వెనుకపోవు. ఎందుకంటే ఇది లోకల్ బాడీ, ఊరు భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.